హలో అండి అందరికీ వెల్కమ్ టు స్మైలీ టాక్స్. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. ఐ హోప్ అందరూ చాలా బాగున్నారని చెప్పి చాలా గ్రేట్ఫుల్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. ఎన్ని మెసేజెస్ వస్తున్నాయో వీడియోస్ చూసి కొందరు హ్యాపీగా పర్చేస్ చేశాము, మేము హైదరాబాద్కి రాకపోయినా కూడా ఎగ్జిబిషన్కి వెళ్ళిన ఫీల్ ఉంది అండ్ వాళ్ళ కాంటాక్ట్స్ ఇవ్వడం వల్ల మీరు డైరెక్ట్గా వాళ్ళని రీచ్ అవుట్ అవ్వగలుగుతున్నారు కదా, అది మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంది అని చెప్పైతే చాలామంది మెసేజ్ చేస్తున్నారు. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ ఆల్ యువర్ మెసేజెస్. ఇక్కడైతే మేము ఆకృతి ఎగ్జిబిషన్కి వచ్చామన్నమాట. హ్యాండ్ ఫ్యాబ్ స్టోర్లో ఉన్నాము. దిస్ ఇస్ ద వెరీ ఫస్ట్ స్టాల్ ఈ ఎగ్జిబిషన్లో. ఇక్కడ శారీస్ కొన్ని అయితే చాలా బాగున్నాయి అండ్ వాళ్ళ ప్రైసెస్ కూడా నేను మెన్షన్ చేశాను. వీళ్ళ స్టోర్ హైదరాబాద్లో ఉందన్నమాట. సో నేను లొకేషన్ అండ్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో దాట్ మీకు ఎవరికైనా నచ్చుంటే డైరెక్ట్గా వెళ్ళి ఆర్ ఆన్లైన్లో వాళ్ళకి మెసేజ్ చేసి అయితే మీరు చెక్ చేసేయచ్చు. ఇక్కడ నేను చూస్తున్న బ్లాక్ బెనారసీ సిల్క్ శారీ అనమాట. ఇక్కడ ఉండే శారీస్ అన్నీ కూడా బెనారసీ సిల్క్ శారీస్. సో ఈ పర్టికులర్ బ్లాక్ వన్ పిచ్వాయ్ ప్యాటర్న్లో ఉంది కదా, అది వచ్చేసి 12,500. నెక్స్ట్ ఈ వైలెట్ వన్ ఉంది చూసారా, దీనిలో ఫ్యూ కలర్స్ అయితే ఉన్నాయి, వైలెట్ అండ్ ఆ గ్రీన్ వన్. ఇవన్నీ వీళ్ళు చెప్తున్న ప్రైజెస్ అయితే ఇవన్నమాట రైట్ నౌ నేను చెప్తుంది. అండ్ నెక్స్ట్ బార్గెన్ చేసి అలా అయితే మనం చూడొచ్చు ఎంతగా వస్తుందని చెప్పి. ఆ వైలెట్ వన్ వచ్చేసి 10,500 అనమాట. నాకు ఈ స్కై బ్లూ శారీ మంచి కలర్లో ఉంది, చాలా బాగుంది అనిపించి ప్రైస్ అయితే చెక్ చేస్తూ ఉన్నాను. ఇది 8,500 ఉంది దాని మీద. క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ వీటిలో కలర్స్ కూడా ఉన్నాయన్నమాట ఈ స్కై బ్లూ కలర్ శారీలో. నెక్స్ట్ ఇక్కడ బ్రైట్ పింక్ బార్డర్ ఉండే శారీ చూస్తున్నాను చూసారా, విత్ శారీ ఆల్ ఓవర్ కొంచెం బ్లూ టీల్ కలర్లో అలా ఉంది కదా. ఈ పర్టికులర్ శారీ వచ్చేసి 6,500 ఉంది దాని మీద. అండ్ దానిలో అది వన్ మోర్ కలర్ ఆప్షన్ అనమాట, క్రీమ్కి పింక్ వచ్చేసి బాగుంది అనిపించింది 6,500కి. ఇక్కడ ఉన్నవన్నీ కూడా బెనారస్ శారీస్. అండ్ ఈ పర్టికులర్ శారీ ఉంది చూసారా, ఇది బాగుంది కదా, కొంచెం నేరేడ్ పండు లోపల కలర్ లాగా అనిపిస్తూ ఉంది. ఇది వచ్చేసి 8,500 అనమాట. క్వాలిటీ కూడా ఐ కెన్ ఫీల్ ఇట్, మంచిగా అనిపిస్తుంది ఆ పర్టికులర్ ప్రైస్ రేంజ్కి. దాంట్లో ఆ బ్లూది వన్ మోర్ కలర్ ఆప్షన్ 8,500 ఉన్నాయి ఈ 2 శారీస్ కూడా. ఒకసారి పెట్టుకొని అయితే చూస్తున్నాను ఈ కలర్ బాగుంది కదా అని చెప్పి. నాకు గుర్తుండే నా దగ్గర ఈ కలర్ లేదనుకుంటాను, సో అందుకోసమే కొంచెం ఇంట్రెస్టెడ్గా ఉన్నాను అనమాట. ఇంకా అలా చూస్తూ ఉన్నాము, ఒక మంచి శారీ అయితే పడదామన్నట్లు అలా చూస్తూ ఉంటే ఈ పటోలా శారీ కూడా కనిపించింది, బాగుంది అనిపించింది. ఇక నెక్స్ట్ ఆ గ్రే కలర్కి మీనాకరీ బార్డర్ ఉండేది చూసారా, నేను ఈ స్టైల్ ఆఫ్ శారీస్ శశికళ ఆంటీ దగ్గర చూసాను అనమాట. నాట్ ష్యూర్ మన వీడియోలో అది ఉందో లేదో, బట్ చాలా కలెక్షన్ అయితే ఉంది ఆంటీ దగ్గర ఆ పర్టికులర్ శారీ. సో చూస్తూ ఉన్నాను. ఇది ప్రైస్ వచ్చేసి అరౌండ్ 10,000 ఉంది ఇక్కడ ఎగ్జిబిషన్లో అయితే. 10,500 ఉందన్నమాట. సో అలాగే చూస్తూ ఉన్నాము ఇంకా ఏమేమి కలెక్షన్ ఉంది ఈ స్టాల్లో అని చెప్పి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ పర్టికులర్ శారీస్, ఇది కరెక్ట్గా ఏమంటారో తెలీదు, డెఫినెట్లీ బెనారస్ శారీసే, బట్ ఇది ఒక ప్యాటర్న్ అనుకుంటాను. ఆల్ ఓవర్ శారీకి మీనాకారీ వచ్చిందనమాట. ఎలిఫెంట్స్ అన్నీ వచ్చి చాలా బాగుంది శారీ అయితే. దీనిలో 5 to 6 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర. ప్రైస్ వచ్చేసి 8,500 చెప్పారు. డిఫరెంట్గా ఉందన్నమాట. ఎవరైనా బెనారస్ శారీస్లో రొటీన్గా చూసి వెరైటీగా ట్రై చేయాలనుకుంటుంటే ఇదైతే ట్రై చేయొచ్చు. ఇది చూసారా, ఇక్కడ చూపిస్తున్న ఈ కలర్ కూడా చాలా బాగుంది కదా. 8,500 అనమాట ఈ శారీస్ అయితే. వాళ్ళ స్టోర్ కూడా ఉంది కాబట్టి డెఫినెట్లీ మీరైతే ఏం మిస్ అవ్వట్లేదు. హ్యాపీగా వాళ్ళ స్టోర్కి వెళ్ళి కూడా మీరు షాప్ అయితే చేయొచ్చు అనమాట. ఇంకా ఎనిమల్ ప్యాటర్న్ శారీస్ స్టిల్ చాలా ట్రెండ్లోనే ఉన్నాయి కదా, ఆ శారీస్ కూడా చాలా ఉన్నాయి. ఇంకా ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇవి వచ్చేసి క్రష్ శారీస్ అనమాట. ఇవి వచ్చేసి ప్రైస్ 2,500 ఉన్నాయి. చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. దీనికి ఉన్న బార్డర్ చాలా బాగుంది అనిపించింది. దేనికి అదే కూడా కలర్స్ మంచి కలర్స్ ఇచ్చారు వీటిల్లో అయితే. సో అలా కలర్స్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నానమాట. మంచి పింక్, స్కై బ్లూ, క్రీమ్, బ్రైట్ వైలెట్ కూడా ఉంది. అక్కడ చూసారా బ్రైట్ వైలెట్ ఎంత బాగుందో కదా, ఈ కలర్ అయితే చాలా బాగుంది. సో డెఫినెట్గా నచ్చితే అయితే ఈ శారీ మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో ఉందన్నమాట. 2,500కి బాగా అనిపించాయి ఈ శారీస్. డిఫరెంట్గా ఉన్నాయి కదా, కొంచెం రొటీన్గా లేకుండా. డెఫినెట్గా అయితే ట్రై చేయొచ్చు. ఇంకా అలా చూస్తూ ఉంటే నెక్స్ట్ మనకైతే ఈ పక్క కోటా శారీస్ కనిపించాయి. ఇవి కూడా చాలా తక్కువ రేంజ్లో ఉన్నాయి, చాలా బాగున్నాయి అన్నమాట శారీస్. మంచి పేస్టల్ టోన్లో ఉన్నాయి కలర్స్ అన్నీ కూడా. ఈ ఫస్ట్ క్రీమ్ వన్ చూసారా, ఇది వచ్చేసి ప్రైస్ 8,500 ఉంది. లైట్ పింక్, బేబీ పింక్తో బార్డర్ వచ్చింది.
ప్లెజెంట్గా ఉందన్నమాట. శారీ అయితే చాలా బాగుంది. 8500 ప్రైస్. సేమ్ అలా పింక్ బార్డర్తోనే ఆ గ్రీన్ వన్. నెక్స్ట్ ఇక్కడి నుంచి వస్తున్న శారీస్ అన్నీ కూడా కొంచెం జరీ కోట అలా ఉన్నాయన్నమాట. సో డెఫినెట్లీ ప్రైస్ కొంచెం ఎక్కువే ఉంటుందేమో అని చెక్ చేశాను. కానీ ఇది కూడా 8500 ఉంది. జరీ కోట శారీస్లా ఉన్నాయన్నమాట. మంచి లావెండర్ కలర్ ఉంది చూసారా, చాలా బాగుంది. పింక్ కూడా బాగుంది. ఆల్మోస్ట్ ఏ కలర్ కా కలర్ నాకైతే అన్నీ బాగున్నాయి అనిపించాయి. కోటా శారీస్ అయితే డెఫినెట్లీ యూ క్యాన్ పర్చేస్ అనిపించింది నాకు. మనకైతే ప్రజెంట్ కోటా రిక్వైర్మెంట్ లేదు కాబట్టి ప్రస్తుతం మనం తీసుకోలేదు. కలెక్షన్ మొత్తం అయితే ఒకసారి ఎక్స్ప్లోర్ చేసామన్నమాట. నెక్స్ట్ అయితే మనము నెక్స్ట్ స్టాల్కి మూవ్ అయిపోతూ ఉన్నాము. నాకు ఈ స్టాల్ అయితే చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. వీళ్ళ దగ్గర శారీస్ క్వాలిటీ కూడా బాగుంటుంది. ఈ స్టాల్ వచ్చేసి మనోరంజితము. నాకు మన సబ్స్క్రైబర్స్లో ఫ్యూ పీపుల్ కూడా మెసేజ్ చేశారు, మీరు మనోరంజితంలో ఒక వీడియో తీయాల్సింది ఏదర్ ఎగ్జిబిషన్లో ఆర్ డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అని చెప్పి. సో అందుకోసమే ఇక్కడైతే వాళ్ళ శారీస్ మనం ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నామన్నమాట. ఇదైతే టస్సర్ జార్జెట్ శారీ. ఎంత బాగుందో, క్వాలిటీ చాలా చాలా బాగుంది. ప్రైస్ వచ్చేసి 8000 ఉంది. దాని మీదే ప్రైజెస్ ఉన్నాయన్నమాట. సో హ్యాపీగా మనం అయితే చెక్ చేసేసుకోవచ్చు. ఇవన్నీ కూడా టస్సర్ జార్జెట్ శారీసే, బట్ ప్యాటర్న్స్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది అనమాట ఒక్కొక్కటి. అలాగే చూస్తూ ఉన్నాము మంచి బ్రైట్ రెడ్, ఎల్లో, ఇంకా మంచి బ్రైట్ కలర్స్ అయితే అన్నీ ఉన్నాయి. ఈ పర్టికులర్ వైలెట్ వన్ చూసారా, చాలా బాగుంది కదా, మంచి బ్రైట్ వైలెట్. ఇది వచ్చేసి 7800 ఉంది దాని మీద ప్రైస్. నేను ఇంకా మొత్తం శారీ అయితే ఓపెన్ చేసి చూపించలేదు, కానీ అన్నీ కూడా చాలా బాగా అనిపించాయి నాకు శారీస్. ఇంకా ఈ టస్సర్ జార్జెట్లోనే డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉన్నాయన్నమాట, జామ్దాని వీవింగ్లో. ఆ పర్టికులర్ శారీ కూడా చూపిస్తాను చూడండి. ఈ రెడ్ వన్ ఉంది చూసారా, అది దానికి జామ్దాని వీవింగ్ వచ్చింది. అండ్ ఇట్స్ అ టస్సర్ జార్జెట్ శారీ. చాలా బాగుందన్నమాట. నాకు ఈ వైలెట్ అయితే బాగా నచ్చి ఒకసారి అయితే మీద పెట్టుకొని చూద్దాం అనుకుంటూ ఉన్నాను. ఈ జామ్దాని వీవింగ్ వచ్చిన శారీస్ 8400 ఉంది ప్రైస్ అయితే. చాలా డిఫరెంట్గా ఉంది దాని మీద వచ్చిన వీవింగ్. వాళ్ళని అడిగితే ఇది జామ్దాని వీవింగ్ అని చెప్పారనమాట. సో అందుకోసమే ఒకసారి అయితే వేసుకొని చూస్తూ ఉన్నాను ఎలా ఉంటుంది నా మీద అని చెప్పి. ఇంకా ఇక్కడైతే బెనారస్ జార్జెట్ శారీస్ ఉన్నాయన్నమాట. చాలా మంచి సటిల్ కలర్స్లో ఉన్నాయి. ఈ కలర్ చూసారా, సపోటా కలర్, దిస్ ఇస్ మై ఫేవరెట్. చాలా సటిల్గా బాగుంది అనిపించింది. ప్రైస్ ఇది 10200 ఉంది. అండ్ లావెండర్ అండ్ పిస్తా గ్రీన్ అండ్ ఈ బ్లూ కూడా చూసారా, చాలా ప్లెజెంట్గా బాగుంది కదా. ఆల్మోస్ట్ బెనారస్ జార్జెట్లో ఉన్న కలర్స్ అన్నీ కూడా చాలా బాగా అనిపించాయి. ప్రైస్ ఏమో ఇది 10200 అనమాట. బాగుంది అనిపించింది. అండ్ ఇది చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి బెనారస్ టిష్యూ శారీస్. ఇవి ప్రైస్ 7400 ఉంది. శారీస్ అన్నీ అయితే మంచి డీసెంట్గా చాలా బాగున్నాయి. దీంట్లో ఈ 2 కలర్స్ ఉన్నాయి. బెనారస్ టిష్యూలో అయితే 2 కాదు 3 కలర్స్ ఉన్నాయి దీంట్లో. ఇంకా నెక్స్ట్ అయితే మనము ఇదే మనోరంజితం స్టాల్లో వెంకటగిరి పట్టు శారీస్ ఎలా ఉన్నాయో చూద్దాము. మాకైతే క్వాలిటీ చాలా బాగా అనిపించింది అనమాట. ఒక్కసారి మీరు కూడా చూసేయండి అవి ఎలా ఉన్నాయో. వెంకటగిరి పట్టు 16500 ఉంది. ఆంటీ దగ్గర కూడా ఇంతేగా ప్యూర్ పట్టు వస్తుంది, ఇది హ్యాండ్లూమ్ వస్తుంది. ఆ మోడీస్ రుద్రాక్ష మోడీస్ అంటారు ఇవి. ఓ రుద్రాక్ష. ఇది 18900 ఉంది సారీ. గ్యాప్ బార్డర్ వస్తుంది. గ్యాప్ బార్డర్ వచ్చి వెంకటగిరి పట్టు సారీస్ లైట్ వెయిట్ ఉంటుంది, ఈజీ క్యారీ ఉంటుంది. ఇది వెంకటగిరి పట్టులాగా అనిపించడం లేదు, అదేనా ఇది కూడా? వెంకటగిరి పట్టే కానీ వెంకటగిరి పట్టు లేకుండా 17,000 ఉంది. వెంకటగిరి వాళ్ళు ఓన్లీ సిల్వర్ అని వేస్తారు. ఏంటంటే మనకు కొంచెం మొగ్గాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ చేత మనం గోల్డ్ కూడా ఇచ్చి నేర్పించుకుంటాం అన్నమాట. ఓకే ఓకే. ఇది పైతాని. ఇది పైతాని వచ్చింది వెంకటగిరి పట్టుకే కదా. 17,800 ఇది. ఇట్లా బిగ్ బార్డర్.
సో విన్నారు కదా. యూజువలీ వెంకటగిరి పట్టు శారీస్ అంటే నాకు తెలిసిందైతే ఎక్కువ సిల్వర్ బార్డర్తోనే ఉన్నాయన్నమాట. ఉంటాయని అనుకున్నాను. బట్ అతను ఏం చెప్తున్నారంటే వాళ్ళవన్నీ ఓన్ మగ్గాలే కాబట్టి వీళ్ళు వాళ్ళ గోల్డ్ జరీ ఇచ్చి వీవ్ చేయించుకున్నారంట. వెంకటగిరి పట్టులో గోల్డ్ వీవింగ్ వచ్చినవి. సో చాలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. స్టిల్ అవి వెంకటగిరి పట్టు శారీసే. చూసారా, ఆల్మోస్ట్ అన్నీ కూడా సిల్వర్ వీవింగే ఉంటుంది కదా. డిఫరెంట్గా అనిపించింది గోల్డ్ వీవింగ్ వచ్చేసరికి వెంకటగిరి పట్టు శారీస్లో. ఇంకా ఇప్పుడు నేను చూస్తున్న ఈ శారీస్ అన్నీ కూడా దాదాపు 16,000 రేంజ్లోనే ఉన్నాయి. 1,000 అటు ఇటు అన్నీ అవే రేంజ్లో ఉన్నాయన్నమాట. ఇవి గద్వాల 25,000 ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల. క్వాలిటీ బాగుంది, సాఫ్ట్గా ఉంది. రుద్రాక్ష దాంట్లో ఇది 1 మోర్ కలరు. ఇది కూడా అంతే 24,000 అట్లా. వైలెట్ చెక్స్ అయితే చాలా బాగుంది కదా ఈ శారీ. బిగ్ బార్డర్ వచ్చి మంచి కలర్ అనమాట, చాలా బాగుంది. ఇది ప్రైస్ వచ్చేసి 26,000 ఉంది. ఎవరైనా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు అయినా ఇప్పుడు గద్వాల్ పట్టు శారీస్ అయితే వేసేసుకుంటూ ఉన్నారు. ఇదైతే చాలా బాగుంది అనిపించింది. ఏం శారీస్ ఇవి? ఆర్గంజా అదే వర్క్ అంటారండి. ఆర్గన్జా ప్రైస్ అటు సైడ్ అది 11,000. ఈ ఆర్గన్జాలో ఇందాక చూపించిన 2 కలర్సే కాకుండా పైన రైట్ సైడ్ ఫస్ట్ శారీ ఉంది చూసారా, బేబీ పింక్. అది కూడా చాలా బాగుందన్నమాట. మంచి లైట్ కలర్, టూ గుడ్ అని అనిపించింది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నేను చూస్తున్న శారీ వచ్చేసి గద్వాల్ పట్టు శారీ. ఇప్పుడు చెక్స్ చాలామంది అడుగుతున్నారంట, అదే చెప్తూ ఉన్నారు అతను. దీనికి చెక్స్ వచ్చేసి గ్యాప్ బార్డర్ వచ్చింది. ప్రైస్ ఇది 21,000 ఉంది గద్వాల్ పట్టు శారీ. దీనిలో చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇది పెసర్ గ్రీన్ అంటారు కదా, ఆ గ్రీన్కి ఇంకొక గ్రీన్ షేడ్ బార్డర్ వచ్చిందనమాట. ఇదేమో కొంచెం నేవీ బ్లూకి ఆరెంజ్ అలా వచ్చింది. ఇంకా ఇది బ్లూకి ఆరెంజ్, చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ప్రైస్ 21,000 ప్రైస్ రేంజ్లో అయితే ఉంది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. మనోరంజితం స్టాల్ కదా, డెఫినెట్లీ క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇవి బెనారస్ పట్టు అంటే 8,700 మేడం. కటాన్ బెనారస్ బ్లాక్, ఈ బ్లూ, ఈ నేవీ బ్లూ. 20,000 पूरा हैंडलूम रहेगा. 12,000 से स्टार्टिंग है. ఇవన్నీ అవే బెనారస్. ఇవి ఇతర బెనారస్ ఏవండి? ఇవి ఇవా ఇవే రేంజ్లో ఉన్నాయి. ఇవి 13,000. నువ్వు అక్కడ ఒక రోజు గ్రీన్ చూసావు, వాటిలో ఇవన్నీ కలర్ బాగున్నాయి చూడాలి. ఈ శారీస్ అయితే మా మమ్మీకి చాలా బాగా నచ్చేసాయి అనమాట. ఇవి ఇక్తారా బెనారస్ శారీస్. ప్రైస్ 10,000 రేంజ్లో ఉన్నాయి. ఈ బేబీ పింక్ అని చూసారా, చాలా ప్లెజెంట్గా బాగుంది కదా. ఆల్మోస్ట్ దీనిలో అన్ని కలర్స్ బాగున్నాయి. కొన్ని శారీస్ మీద వచ్చేసి మీనాకారి బుటీస్ వచ్చింది. ఐ థింక్ అవి కొంచెం ప్రైస్ డిఫరెంట్ రేంజ్లో ఉన్నాయన్నమాట. అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇక్తారా బెనారస్. నేనైతే ఇందులో ఏ కలర్ ట్రై చేద్దాము అని చెప్పి చూస్తూ ఉన్నాను. ఫైనల్గా ఈ బ్రైట్ పింక్ వన్ అయితే ట్రై చేస్తాను. చాలా బాగున్నాయి శారీస్ ఇవి. మనకి నెక్స్ట్ రాబోతున్నది పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి బ్రైడ్ మేడ్స్ డెఫినెట్గా ట్రై చేయొచ్చు. నేను కూడా అందుకోసమే చూస్తూ ఉన్నాను. సో మనకి ఇంట్లో ఏదైనా పెళ్ళి కుదిరితే యూస్ అవుతుంది కదా అని చెప్పి. సో ప్రైస్ ఇది 10,200 అనమాట. చాలా బాగా అనిపించాయి. నెక్స్ట్ చూపిస్తున్న ఈ పర్టికులర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. ఈ కలరే చాలా బాగుంటుంది. మంచి ఎలిఫెంట్ కలర్ శారీ ఆల్ ఓవర్. బట్ బ్లౌజ్ వచ్చేసి ఒక గ్రీన్ వచ్చిందనమాట. ఇవి ఖతాన్ సిల్క్ శారీస్. ప్రైస్ వచ్చేసి 14,000 రేంజ్లో ఉన్నాయి. దీనిలో చాలా శారీస్ ఉన్నాయి, చాలా ప్యాటర్న్స్లో అండ్ డిఫరెంట్ కలర్ ఆప్షన్స్లో అయితే ఉన్నాయి.
ఇది వన్ మోర్ ఆప్షన్. దాంట్లో కొంచెం ప్యాటర్న్ డిఫరెన్స్లో వచ్చింది. ఎలిఫెంట్ కలరే బట్ మంచి పీచ్ కలర్ వచ్చిందనమాట. బ్లౌజ్ అయితే చాలా బాగుంది కదా. ఇవి ఇంకా ఫ్యూ ఆప్షన్స్ అనమాట. లావెండర్, ఎల్లో, కొంచెం ప్యాటర్న్ డిఫరెన్స్ ఉన్నాయి. బట్ ఇవన్నీ కూడా కతాన్ సిల్క్ శారీసే. ఇంకా అలా చూస్తూ ఉంటే కోటా శారీస్ కనిపించాయి. ఇవి యాక్చువల్లీ జరీ కోటా అనమాట. అసలు ఇవి ఎంత బాగున్నాయో అనిపించింది. మంచి పేస్టల్ టోన్స్లో ఉన్నాయి. ప్రైస్ ఇది 14,000 రేంజ్లో ఉంది. ఇది మంచి స్కై బ్లూ కదా. ఇంకా నెక్స్ట్ అయితే మంచి బేబీ పింక్ ఉంది. అది ఎంత బాగుందో. నాకు ఆల్మోస్ట్ అన్ని కలర్స్ బాగా అనిపించాయి జరీ కోటాలో. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా వేసుకుంటే చాలా బాగుంటున్నాయి కదా ఇవి. ఇంకా సో మెనీ అదర్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అనమాట. ఈ స్టాల్లో అయితే చాలా కలెక్షన్ చాలా హ్యూజ్గా ఉంది. అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా బాగుంది. సో యా, చాలా చాలా కలెక్షన్ అయితే ఉంది. సో ఎవరికైనా నచ్చుంటే మీరు వాళ్ళని రీచ్ అవుట్ అవ్వండి. నేను డిస్క్రిప్షన్లో వాళ్ళ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తాను మీకు. నెక్స్ట్ హియర్ వీఆర్ ఎట్ సేఫ్టీ పిన్ స్టాల్. మీరు ఒకవేళ నా హైలైఫ్ ఎగ్జిబిషన్ వీడియో చూసుంటే ఈ స్టాల్లో కలెక్షన్ మనం దాదాపు హైలైఫ్ ఎగ్జిబిషన్ వీడియోలో అయితే చూపించాము. ఎవరైనా ఆ వీడియో మిస్ అయి ఉంటే తప్పకుండా అయితే ఒక్కసారి చెక్అవుట్ చేసేయండి. యాక్చువల్గా అమ్మ హైలైఫ్ ఎగ్జిబిషన్కి రాలేదన్నమాట. ఆ రోజు నేను పెద్దమ్మతో వెళ్ళాను. సో అందుకోసమని అమ్మ ఇక్కడ ఏమేమి కలెక్షన్ ఉంది అని చెప్పి చూస్తూ ఉంది. ఈ పర్టికులర్ శారీ అయితే అమ్మ శశికళ ఆంటీ దగ్గర తీసుకున్నారనమాట. అవే ఇక్కడ కూడా ఉన్నాయి. సో ఏమేమి కలర్స్ ఉన్నాయని చెప్పి అయితే చూస్తూ ఉన్నాం మనము. ఒక పిస్తా గ్రీన్, ఈ ఫస్ట్ లైట్ వైలెట్, ఇంకా ఫ్యూ అదర్ కలర్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఇక్కడ నుంచి నెక్స్ట్ అయితే మనము నా ఫేవరెట్ స్టాల్కి వెళ్ళిపోయాము. అది లక్ష్మీ రెడ్డి స్టూడియో. దీంట్లో అయితే నేను ఎగ్జిబిషన్ పెట్టిన ప్రతిసారి ఫ్యూ డ్రెస్సెస్ అయితే మ్యాండేటరీగా తీసుకున్నాను. బికాజ్ ఏంటంటే మనము ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే ఇంతకంటే ఎక్కువే అవుతుంది అనిపిస్తుంది అనమాట. సో చాలా రీజనబుల్గా ఉంటాయి అనిపిస్తుంది నాకు. సో ఆల్మోస్ట్ వెళ్ళిన ప్రతిసారి అయితే తీసుకున్నాను. ఇందాక ఫస్ట్ వన్ చూసారా, అది కూడా బాగుంది. దాని ప్రైస్ నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. ఐ థింక్ అరౌండ్ 10,000 ఉంది. అండ్ ఇది వచ్చేసి అజ్రత్ ప్రింట్ వచ్చిందనమాట. అండ్ కింద అంతా కూడా ప్యూర్ క్రేప్. దీంట్లో ఫ్యూ అదర్ కలర్స్ అయితే ఉన్నాయి. నాకు వీటి ప్రైసెస్ ఎగ్జాక్ట్గా గుర్తులేవు. బట్ మీకు ఎవరికైనా నచ్చుంటే అయితే డెఫినెట్గా చెక్అవుట్ చేయొచ్చు. నేను ఇంకా ఏమేం ప్యాటర్న్స్ ఉన్నాయని చూస్తూ ఉన్నాను. ఈ పైన అంతా కూడా హ్యాండ్ వర్క్ వచ్చింది. కింద ఫ్యాబ్రిక్ చాలా బాగుందనమాట. వీళ్ళ ఫోన్ నెంబర్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో మీకు ఏదైనా డ్రెస్ నచ్చుంటే తప్పకుండా మీరైతే వాళ్ళని రీచ్ అవుట్ అవ్వచ్చు. హైలైఫ్ ఎగ్జిబిషన్ వీడియోలో మనము డిఫరెంట్ కలెక్షన్ చూసాము. అక్కడైతే కోటా డ్రెస్సెస్ చూసాము. అవన్నీ కూడా ఈ స్టాల్లో ఉన్నాయి. సో ఎవరైనా కోటా డ్రెస్సెస్ ప్యాటర్న్ చూడాలంటే ఒకసారి హైలైఫ్ ఎగ్జిబిషన్ వీడియో వాచ్ చేయండి. అక్కడ వీళ్ళ దగ్గర మనం చూసిన కలెక్షన్ అండ్ నేను పర్చేస్ చేసినవి మీరైతే డీటెయిల్గా చూడగలుగుతారు. నేను 2 డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను అనమాట వీళ్ళ దగ్గర అప్పుడు. యా, సో మీకు ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్ అయితే ఒకసారి చెక్ చేసేయచ్చు. నెక్స్ట్ ఇక్కడ దాని పక్కనే ఒక జ్యువెలరీ షాప్ ఉంది. నాకు ఇయర్ రింగ్స్ చాలా డిఫరెంట్గా అనిపించాయి. పింక్ వన్స్ చాలా యూనిక్గా ఉన్నాయి కదా. సో అందుకోసం ప్రైస్ అయితే అడిగాను. ఈ ఇయర్ రింగ్స్ 4,500 చెప్పారు. ఆ పింక్ వన్ అండ్ ఈ గ్రీన్ వన్ రెండు కూడా ఈచ్ వన్ 4,500 అంట. సో చాలా బాగుంది కదా డిజైన్ అయితే. యా, ఇంకా అన్నీ చూస్తూ ఉన్నాను. బట్ నాకు ఆ 2 చాలా బాగా అనిపించాయి అనమాట. ఇంక ఇక్కడి నుంచి అయితే మేము స్లోగా ఇంకొక ఎంట్రన్స్ లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఈ పర్టికులర్ స్టాల్ నేమ్ ఎవరికైనా కావాలంటే ఇక్కడుంది. నెక్స్ట్ ఇదైతే మెయిన్ ఎంట్రన్స్లో ఉండే ఫస్ట్ షాప్ అనమాట. ఇది సిల్వర్ జ్యువెలరీ షాప్. వీళ్ళ షాప్ వచ్చేసి JNTU దగ్గర ఉందంట. ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే తప్పకుండా వీళ్ళ స్టోర్ అయితే విజిట్ చేయొచ్చు. అండ్ వెళ్ళలేని వాళ్ళు వీళ్ళ నంబర్తో అయితే రీచ్ అవుట్ అవ్వచ్చు. సిల్వర్ జ్యువెలరీ పర్చేస్ చేయాలనుకుంటున్న వాళ్ళు చాలా కలెక్షన్ అయితే ఉంది. డెఫినెట్గా ఇవైతే అసలు గోల్డ్కి ఏమాత్రం తీసిపో అన్నట్లు ఉన్నాయన్నమాట. అదే కాకుండా యూజువలీ సిల్వర్ జ్యువెలరీ సేల్ చేసేస్తారు కానీ తర్వాత మెయింటెనెన్స్ ఎవరు చేయరు కదా. ఐ మీన్
షాప్ సెల్లర్స్. వీళ్ళైతే డిపెండ్ ఆన్ ద జ్యువెలరీ టైప్, ఆ డిజైన్, మెయింటెనెన్స్ కూడా ఫ్రీగా ఇస్తారంట వాళ్ళు. సో మీకు ఎవరికైనా నచ్చుంటే వీటిలో ఏ డిజైన్ అయినా కూడా వాళ్ళని రీచ్ అవుట్ అయ్యి ప్రైస్ డీటెయిల్స్ అలా అయితే అడగచ్చు. నాకైతే ఆ గ్రీన్ వన్ బాగా అనిపించింది బీడ్స్తో. ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉందన్నమాట. నాకు లెగ్ యాంక్లెట్స్ కూడా చాలా బాగా నచ్చాయి, అవి కూడా అయితే చెక్అవుట్ చేశాను. ఇది ఇక్కడ చూపిస్తున్న జ్యువెలరీ వచ్చేసి వీళ్ళ దగ్గర మోస్ట్ సోల్డ్ పీస్ అంట. సో అందుకోసమే అయితే ఇది చూపిస్తూ ఉన్నారు. చాలా బాగా అనిపించింది. అన్నీ కూడా ప్యూర్ మంచి సిల్వర్ అనమాట. రీసేల్ ఎంతో పర్సెంట్ చెప్పారు, నాకు కరెక్ట్గా గుర్తులేదు కానీ, బట్ మంచి రీసేల్ వాల్యూ కూడా ఉంటుంది. అండ్ లైక్ ఐ సెడ్ లెగ్ యాంక్లెట్స్ కూడా చాలా డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉందన్నమాట. ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే డెఫినెట్గా ఒక్కసారి అయితే డిస్క్రిప్షన్ చెక్అవుట్ చేసేయండి. మీకు వాళ్ళ డీటెయిల్స్ అండ్ లొకేషన్ మొత్తం కూడా నేనైతే ప్రొవైడ్ చేస్తాను. ఈ పర్టికులర్ లెగ్ యాంక్లెట్స్ నా ఫేవరెట్. నేను ప్రీవియస్గా చాలాసార్లు పర్చేస్ చేశాను. ఇవైతే పోతూ ఉన్నాయి, కొంటూనే ఉన్నాను. రైట్ నౌ అయితే స్టిల్ నా దగ్గర ఉంది, అందుకోసం అయితే తీసుకోలేదన్నమాట. బట్ డెఫినెట్లీ వేరెంట్ ఎవరు అయిన ప్రతిసారి అయితే నేను ఈ లెగ్ యాంక్లెట్స్ పర్చేస్ చేస్తూ ఉంటాను, నాకు చాలా బాగా అనిపిస్తుంది. అండ్ హియర్ వీఆర్ ఎట్ ద నెక్స్ట్ స్టాల్. ఇదైతే ఈ స్టాల్ నేమ్ స్కిన్ విదా అనమాట. నాకు చాలా ఇంప్రెస్ అయ్యాను నేనైతే ఈ స్టాల్కి. బికాజ్ ఇక్కడ యూజ్ చేస్తున్న ప్రోడక్ట్స్ అన్నీ కూడా కెమికల్ ఫ్రీ. తను కనిపిస్తూ ఉంది కదా, తనే ఈ ప్రోడక్ట్స్ అన్నీ హ్యాండ్ మేడ్తో చేసిందంట, టోటలీ కెమికల్ ఫ్రీ. సో అవుట్ సైడ్ మొత్తం కెమికల్స్ ఉండే ఈ ప్రపంచంలో ఎవరైనా కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్స్ లేదా ఫుడ్ అన్నారంటే నేను చాలా ఇంప్రెస్ అవుతాను. సో నేనైతే ఈ స్టాల్లో పర్చేస్ చేశాను అనమాట. ఖచ్చితంగా ట్రై చేయాలని చెప్పి. వీళ్ళ దగ్గర హెయిర్ ఆయిల్స్ ఉన్నాయి. నేను ఇందాక చూస్తూ ఉన్నాను కదా వైట్ వన్, అదైతే హెయిర్ ఆయిల్, నాన్ గ్రీజీ ఉంటుందంట. అప్లై చేసిన తర్వాత హెయిర్ వాష్ కూడా అవసరం లేదని అయితే చెప్పారు. అండ్ ఇదైతే ఫేస్ మాయిశ్చరైజర్ అనమాట. ఫేస్ మాయిశ్చరైజర్ కాకుండా ఇంకా బాడీ బటర్ కూడా ఉంది వీళ్ళ దగ్గర అయితే. స్కిన్ ఎంత గ్లో అవుతుందో ఫేస్ మాయిశ్చరైజర్ కానీ బాడీ బటర్ కానీ అప్లై చేసుకున్న తర్వాత ఒక షైన్ అయితే వస్తుంది హ్యాండ్స్లో. ఇంకా ఫేస్ మాయిశ్చరైజర్లో వీళ్ళ దగ్గర డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. 1600 ఒకటి, అండ్ ఆ సైడ్ రైట్ హ్యాండ్లో ఉండేది వచ్చేసి గీ క్రీమ్ అనమాట, అది 1800. ఇంకా మన బాడీ ప్యాంపరింగ్కి కావాల్సిన చాలా థింగ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నేను చూస్తున్నాను కదా, ఇది వచ్చేసి ఫేస్ ప్యాక్. ఫస్ట్ యూజ్లోనే డెఫినెట్లీ రిజల్ట్ అయితే ఉంటుందంట. యాక్నీ మార్క్స్ అన్నీ లైట్ అవుతాయి అండ్ పోర్స్ అన్నీ కూడా చాలా మంచిగా ఉంటాయని చెప్పారు. ఇది 649 ఒకటి. ఇంకొకటి నాకు కరెక్ట్గా ప్రైస్ గుర్తులేదు, బట్ దీనివల్ల గ్లో అండ్ బ్రైట్నింగ్ వస్తుందంట, అండ్ యాంటీ ఏజింగ్గా కూడా హెల్ప్ అవుతుందని చెప్పారు. సో డెఫినెట్లీ కెమికల్ ఫ్రీ అండ్ ఇన్ని బెనిఫిట్స్తో ఉంటే నేనైతే పర్చేస్ చేయకుండా అయితే ఆగలేదన్నమాట. డెఫినెట్గా అయితే పర్చేస్ చేస్తాను. అండ్ ఇవి వచ్చేసి గ్లో ఆయిల్స్. ఇది ఇంకొకటి రైట్ హ్యాండ్లో చూసారా, అది వచ్చేసి యాంటీ ఏజింగ్ ఆయిల్ అంట. అది ప్రైస్ 999 యాంటీ ఏజింగ్ది. ఇంకా ఐస్కి కూడా క్రీమ్ ఉందన్నమాట, ఐస్ బ్రైట్గా ఉండడానికి. ఇక్కడ చూస్తున్నది వచ్చేసి ఆయిల్స్, గ్లో ఆయిల్ అండ్ యాంటీ ఏజింగ్ ఆయిల్. సో యా, లైక్ ఐ సెడ్ ప్యాంపరింగ్కి చాలా థింగ్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి ఫేస్ పౌడర్, ఫేస్ వాష్కి పౌడర్ అనమాట అది. సో నాకు ఇన్ని చూసిన తర్వాత నేను పర్చేస్ చేయకుండా అయితే ఆగలేకపోయాను. డెఫినెట్లీ అయితే పర్చేస్ చేశాను. ఇక్కడ నేను ఏమేమి తీసుకున్నానంటే ఒక ఫేస్ వాష్ తీసుకున్నాను, అండ్ ఫేస్ ప్యాక్ ఉందని చెప్పారు కదా యాంటీ ఏజింగ్ది, అది తీసుకున్నాను. అండ్ ఇవన్నీ తీసుకున్నందుకు ఒక కాంప్లిమెంటరీ ఇస్తారంట 1500 అబౌవ్ షాప్ చేస్తే. ఫ్యూ థింగ్స్ ఉన్నాయి అక్కడైతే కాంప్లిమెంటరీకి. సో నేను వచ్చేసి ఐస్కి జెల్ తీసుకున్నాను అనమాట. అదైతే మనం ఎప్పుడైనా ఐస్ స్ట్రెస్డ్ అవుట్ ఉన్నా, పఫ్డ్ ఐస్ ఉన్నా అది అప్లై చేస్తే రిలాక్సింగ్గా ఉంటుందని చెప్పారు. సో అదైతే తీసేసుకొని ఇక్కడ నుంచి బ్యాక్ స్టార్ట్ అయిపోయాము. డెఫినెట్లీ ఈ ప్రోడక్ట్స్కి రివ్యూ అయితే నేను మీకు ఫ్యూచర్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే నన్ను అయితే రీచ్ అవుట్ అవ్వచ్చు. అండ్ నేను ఈ స్కిన్ విదా వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇక్కడ కింద యాడ్ చేస్తాను, వాళ్ళ ఫోన్ నెంబర్ అది. సో యా, లైక్ ఐ సెడ్ కెమికల్ ఫ్రీ వరల్డ్లో ఏదైనా నో కెమికల్ అంటే మాత్రం మై హ్యాండ్స్ ఆర్ అప్ ఫర్ ఇట్. సో ఎవరైనా నా లాంటి మైండ్ సెట్ ఉంటే డెఫినెట్గా మీరైతే ఒకసారి ట్రై చేసేయచ్చు. ఇంకా ఇక్కడి నుంచి అయితే మనము నెక్స్ట్ స్టాల్కి మూవ్ అయిపోయామన్నమాట. ఈ స్టాల్లో మొత్తం జామ్దానీ అవుట్ఫిట్స్ అయితే ఉన్నాయి. డ్రెస్ మెటీరియల్స్ అండ్ శారీస్ ఫుల్ కలెక్షన్ అయితే ఉంది. మస్లిన్ జామ్దానీస్ ఇంకా డిఫరెంట్ అయితే ఉన్నాయన్నమాట. ఈ పర్టికులర్ డ్రెస్ మెటీరియల్స్ వచ్చి అరౌండ్ 3000 అయితే చెప్పారు ప్రైస్. చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. కాటన్స్ కూడా ఉన్నాయన్నమాట ఈ జామ్దానీలోనే. అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆ ప్రైస్ రేంజ్లోనే ఉన్నాయి.
యా కలెక్షన్ అయితే చాలా హ్యూజ్గా ఉంది. కలర్స్ కూడా చాలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఈ పర్టికులర్ వన్ చూసారా, ఇది ఆర్గన్జా ఫ్యాబ్రిక్కి జామ్దాని వీవింగ్ వచ్చిందనమాట. చాలా బాగుంది ఇది కూడా. मसलिन साड़ीज, तसर साड़ीज మస్లిన్ శారీస్ ఎంత ఉన్నాయి? आपको 7,500 सेलिंग रेंज, होलसेल रेट डिपेंड होगा. सब तसर आएगा, सब डिफरेंट रेंज में आएगा. ये सब हेवी रेंज का आएगा. ఎంతవి? 26,000, 35,000, 40,000, 65,000. ఇది 65,000. हाँ, ऑल ओवर. ఓకే, అది చూపించరా ఎల్లోది? ये 25,000. ఈ ఓపెన్ అక్కడే ఓపెన్ చేయరా? 25,000 అంట. स्कार्ट बॉर्डर. ఓకే, ఫుల్ జామ్దాని వీవింగ్. प्योर मसलिन है, डाई वेल है, कुछ भी कलर आप बना सकते हैं. ఇది ఎంత అన్నారు? ये वाला ऑल ओवर 40,000. 40,000 పో. ఇదా 65? हाँ, 65,000. ఓకే, నైస్. टोटल हैंडमेड. సిల్క్ మార్క్ సర్టిఫికేట్ కూడా. ఓకే, నైస్. అదెంత? 85,000. 85,000. ఏంది భయ్యా 85,000? ये वाला 1,25,000. 1,25,000. ఇది ఒకసారి చూపిరా. ఆల్ ఓవర్ జామ్దాని వీవింగ్. बोल भी ना बोले 1,25,000. నైస్. ఆల్ ఓవర్ జామ్దాని. సో మొత్తానికైతే శారీస్ ప్రైస్ రేంజెస్ వినేసారు కదా. 2 హెవీ రేంజ్లో అయితే ఉన్నాయి. డెఫినెట్లీ ఎవరైనా ప్యూర్ జామ్దాని పర్చేస్ చేయాలనుకుంటున్నా, లేదా హోల్సేల్గా శారీస్ బిజినెస్ చేస్తూ ఎవరైనా హోల్సేల్ ప్రైజెస్కి పర్చేస్ చేయాలన్నా డెఫినెట్గా మీరైతే వీళ్ళని రీచ్ అవ్వాలి. 7,500 వాళ్ళ నెంబర్ నేను ఇలా చూపించాను కదా వీడియోలోనే, అండ్ డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే క్వాలిటీ వాళ్ళని రీచ్ అవుతాం. ఈ ఫైనల్ ప్రైస్ వచ్చేసి 5,000 ఉన్నారు. యాక్చువల్గా 6,500. ఇక్కడ పింక్ అయితే భలే క్లాస్ ఉంది. ఇంట్లో ఒక బేబీ పింక్ ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది బేబీ పింక్ కాదు, యాక్చువల్లీ పీచ్ కలర్. ఇదైతే అమ్మకి నచ్చిందని చెప్పి ఒకసారి ట్రై చేస్తూ ఉన్నాను అనమాట. ఫైనల్గా 5,000కి ఇస్తా అని చెప్పారు. యా, బట్ నాకు ఇప్పుడు రైట్ నో శారీస్ అవసరం లేదేమో కదా అన్నట్లు చూస్తూ ఉన్నాను. బట్ ఎవరికైనా నచ్చుంటే అయితే నేను వాళ్ళ ఫోన్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. వాళ్ళని రీచ్ అవుట్ అయితే పర్చేస్ చేయొచ్చు అనమాట. ఇది 5,000కి ఇస్తామని చెప్పారు మనకైతే ఫైనల్గా. నెక్స్ట్ అయితే ఒక స్టాల్లో ఈ డ్రెస్ అయితే చూశాను. కొంచెం ఇది చూడటానికి జామ్దాని వీవింగ్ లాగా ఉంది కదా, బట్ అదైతే కాదు. ఇది చందేరి సిల్క్ డ్రెస్ అనమాట. ప్రైస్ 1,500 చెప్పారు ఫైనల్ ప్రైస్. బట్ దూరం నుంచి చూడటానికి కొంచెం జామ్దాని వీవింగ్ లాగా అనిపించి ఒకసారి ట్రై చేద్దామా అని చెప్పి చూశాను. బట్ సమ్హౌ నాకు ఫిట్టింగ్ కుదరలేదు. ఇక్కడ నుంచి అయితే మేము నెక్స్ట్ స్టాల్కి మూవ్ అయిపోయాము. ఈ పర్టికులర్ స్టాల్లో ఇలా డెకోర్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. మనకి ఫారెన్లో అలా ఉన్న వాళ్ళకి ఇది చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతాయి కదా ఈ డెకోర్ ఐటమ్స్. అండ్ మనం ఈ డెకోర్స్ ఎక్కడైనా చూస్తాము, ఆల్మోస్ట్ చాలా దగ్గర అయితే కనిపిస్తుంది. బట్ ఇవి ఏంటంటే అన్నీ కూడా న్యాచురల్ కలర్స్ అండ్ క్వాలిటీ టూ మచ్ హై క్వాలిటీ ఉన్నాయన్నమాట. అసలు ఫారిన్ నుంచి ఎక్కువ పర్చేస్ చేస్తూ ఉంటారంట. అండ్ న్యాచురల్గా అనిపిస్తున్నాయి ఇవి చూడటానికి, రియల్ రోజెస్ లాగా అలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అసలు అయితే. సో అందుకోసం అయితే నేను అన్నీ కూడా ప్రైజెస్ డీటెయిల్డ్గా అడుగుతూ ఉన్నాను. ఇవి ఈచ్ స్ట్రింగ్ అరౌండ్ 3,000 అయితే అవుతాయంట ఈ రోజ్ ఫ్లవర్స్ అన్నీ కూడా. చాలా న్యాచురల్ అనమాట. మనం రియల్ రోజ్ ఫ్లవర్స్ పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది.
ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి రోజెస్లో చిన్న రోజెస్, బటన్ రోజెస్ అంటారు కదా అవి. ఆ బటన్ రోజెస్ వచ్చేసి 2800 చెప్పారు కాస్ట్. నెక్స్ట్ ఈ పర్ల్స్ది చూసారా, ఇది వచ్చేసి 1000 అంట. చాలా క్వాలిటీ ఉన్నాయన్నమాట. యాక్చువల్గా మనకి ఇవి ఎక్కడైనా కనిపిస్తాయి, బట్ ఇవి టూ గుడ్ క్వాలిటీ ఉన్నాయి. ఈ స్ట్రింగ్స్, ఆ బిగ్ స్ట్రింగ్ 3200, నెక్స్ట్ సైజ్ వచ్చేసి 2500, ఆ స్మాల్ సైజ్ వచ్చేసి 2200 పర్ పెయిర్. ఇవన్నీ కూడా ఇంక ఇవి వచ్చేసి పేస్టల్ కలర్స్లో అనమాట. చాలా బాగున్నాయి కదా. అవి 1800 ఈచ్, ఆ పేస్టల్ కలర్స్వి. ఇవి కూడా 1800 ఈచ్ చెప్పారు. చాలా మంచి క్వాలిటీలో ఉన్నాయన్నమాట. ఇంకా అలా చూస్తూ ఉన్నాం స్టోర్లో ఏమేమి ఉన్నాయని చెప్పి. ఇక్కడ నాకు ఈ లోటస్ది ఉంది చూసారా, చాలా బాగా అనిపించింది. అదైతే 1500 అంట పేర్. రియల్ రోజెస్ అండ్ రియల్ లోటస్ ఉన్నట్లు ఉందన్నమాట. ఇంకా స్మాల్ వన్స్ అయితే 251 పేర్. ఆ బెల్స్ ఉండేటివి 250 రూపీస్ పెయిర్. అండ్ ఈ పేస్టల్లో ఉన్నాయి కదా, ఇవి 2 సైజెస్లో ఉన్నాయి. స్మాల్ సైజ్ వచ్చేసి 2000 పర్ పేర్ అంట. ఇంకొకటి దీనికంటే బిగ్ సైజ్ ఉంది పక్కనే, దీని పక్కనే చూపిస్తాను చూడండి వీడియోలో. అది వచ్చేసి 2500. ఇది ఈ బిగ్ వన్ వచ్చేసి 2500 పర్ పేర్. యా, ఇలా చాలా డిఫరెంట్ ప్రైజెస్ రేంజెస్లో చాలా గుడ్ క్వాలిటీలో ఉన్నాయన్నమాట ఇక్కడైతే. ఇంకా ఇవి వచ్చేసి 250 అంట పర్ పేర్. ఆ లోటస్ ఎండింగ్ ఉన్నాయి కదా అవి. ఇంకా ఇక్కడ హ్యాంగ్ చేసి ఉన్నవన్నీ నాకు చాలా బాగా అనిపించాయి. ఈ లోటస్ మొగ్గల్లాగా ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి 1000కి 10 పీసెస్ ఇస్తారంట. డెఫినెట్లీ నేనైతే ప్రైసెస్ కనుక్కున్నాను, ఒక ఐడియా ఉంటుంది కదా అని చెప్పి. అండ్ ఈ బిగ్ వన్స్ చూసారా, దీనికి ఇలా క్రిస్టల్స్ ఉన్నాయి కదా ఎండ్లో, ఇవి వచ్చేసి 2200 పేర్. దీనిలోనే పక్కన ఇంకొక డిజైన్లో కనిపిస్తూ ఉంది మీకు. ఈ క్రిస్టల్స్ది వచ్చేసి 2200 పర్ పేర్. ఇంకొకటి వచ్చేసి 1500 పర్ పేర్. సో ఇదన్నమాట ఈ షాప్లో కలెక్షన్. అయితే నాకు చాలా బాగా నచ్చింది. నేను డెఫినెట్లీ ఫ్యూచర్లో షాప్ చేయడం కోసం వీళ్ళ నంబర్ అయితే నేను తీసుకున్నాను. సో మనకు బేగం బజార్లో ఎక్కడైనా దొరుకుతుంది, బట్ ఇవి ఏంటంటే చాలా హై ఎండ్ క్వాలిటీలో ఉన్నాయి. నంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు అతన్ని అయితే రీచ్ అవుట్ అయ్యి పర్చేస్ చేయొచ్చు అనమాట. ఆల్రెడీ ఫారెన్లో ఉండే వాళ్ళందరూ చాలా మంది అయితే కొంటున్నారని చెప్పారు. సో డెఫినెట్లీ ఆన్లైన్ అయితే హ్యాపీగా షాప్ చేసేయచ్చు మనము. నెక్స్ట్ అయితే ఇక్కడ నేను వెంకటగిరి పట్టు శారీస్ ఉండే స్టాల్లో ఉన్నాను. వీళ్ళు డైరెక్ట్ వీవర్స్ అంట. తిరుపతి నుంచి వచ్చారు వీళ్ళు. వెంకటగిరి దగ్గర తిరుపతి దగ్గర వెంకటగిరిలో నుంచి వచ్చారనమాట వీళ్ళు. ఐఎమ్ సో గ్లాడ్ వీళ్ళ కాంటాక్ట్ నాకు దొరికినందుకు. ఎందుకంటారేమో, నాకు క్వాలిటీ చాలా బాగా అనిపించింది అనమాట. ఇంకా డైరెక్ట్ వీవర్స్ కదా, మంచి హై ఎండ్ క్వాలిటీ అయితే ఉంది. సో చాలా బాగా అనిపించింది. ఎన్ని వెంకటగిరి పట్టు శారీస్ ఉన్నాయో అసలు. మనము ఎవరికైనా పెళ్ళి ఉంటే కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు అనిపించింది అనమాట. అందుకోసమే నేనైతే చూస్తూ ఉన్నాను. ఏ శారీకి ఆ శారీ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ప్రైస్ కూడా ఆల్మోస్ట్ మనము ఈచ్ శారీ నేనైతే అడిగి చూశాను, బట్ ఆల్మోస్ట్ అన్నీ కూడా అరౌండ్ 12,000 ప్రైస్ రేంజ్లోనే ఉన్నాయి. ఒక 500 or 1000 అటు ఇటు అన్నీ కూడా 12,000 ప్రైస్ రేంజ్లో అయితే ఉన్నాయన్నమాట. క్వాలిటీ టూ గుడ్ ఉంది. సో ఈయన నంబర్ నేను యాడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. యాక్చువల్లీ వీళ్ళు హోల్సేల్గా కూడా సేల్ చేస్తారంట. నేను మోస్ట్ ఆఫ్ ద స్టాల్స్లో అదే అడుగుతూ ఉన్నాను అనమాట, హోల్సేల్గా కూడా సేల్ చేస్తారా అని చెప్పి. ఎస్, హోల్సేల్గా పర్చేస్ చేయొచ్చు అని చెప్పారు. సో ఎవరైనా హోల్సేలర్స్ ఇంట్రెస్టెడ్గా ఉంటే ఆయననైతే రీచ్ అవుట్ అవ్వచ్చు. అండ్ రీటైల్గా కూడా అయితే పర్చేస్ చేయొచ్చు. రీటైల్గా అరౌండ్ 12,000 అలా పడుతున్నాయి ఈచ్ శారీ. నేను చాలా డిజైన్స్ చూశాను, మనకైతే చాలా నచ్చాయి అనమాట. బట్ రైట్ నౌ పెళ్ళి లేదు అని చెప్పి అయితే తీసుకోలేదు, కానీ చూడటానికైతే మంచి డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ.
పర్టికులర్ స్టాల్లో అయితే మనం చాలా టైమే స్పెండ్ చేసాము, ఎందుకంటే శారీస్ చాలా చాలా బాగా నచ్చాయి అనమాట. బట్ రైట్ నో పెళ్ళిళ్ళు లేవు అని అయితే థింక్ చేస్తున్నాము, బట్ అదర్వైజ్ తప్పకుండా అయితే పర్చేస్ చేస్తాము. అందుకోసమనే ఆయన నంబర్ అయితే తీసి పెట్టుకున్నాము. నెక్స్ట్ ఎప్పుడైనా పెళ్ళి ఉంటే మేబీ వాళ్ళు మనల్ని మన హౌస్కి రమ్మన్నా కూడా వచ్చి శారీస్ అన్నీ అయితే చూపిస్తారనమాట. మన రిలేటివ్స్ అందరూ కలిసి కూడా పర్చేస్ చేయొచ్చు. నెక్స్ట్ అయితే ఈ గ్రీన్ శారీ ట్రై చేస్తున్నాను. ఇది చూసారా, పళ్ళు ఎంత బాగుందో, మొత్తం మీనాకారి వర్క్ వచ్చిందనమాట పళ్ళుకంతా కూడా. శారీ మంచి బ్రైట్ గ్రీన్ వచ్చింది. నాకు దీనికి కరెక్ట్ ప్రైస్ తెలియదు కానీ బట్ అరౌండ్ 12,000 to 14,000 మధ్యలో అయితే ఉందన్నమాట. మంచి గ్రీన్ కలర్లో చాలా చాలా బాగుంది. ఈ పర్టికులర్ శారీ వచ్చేసి ఇది 14,000 అలా చెప్పారు. డబల్ టోన్లో ఉంది. వెంకటగిరి పట్టు శారీ, ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అంట ఇవన్నీ కూడా. చాలా బాగుంది అనిపించింది. దీని మీద స్మాల్ స్మాల్ ఎలిఫెంట్స్ అయితే వచ్చున్నాయి. దీనిలో చాలా కలర్స్ ఉన్నాయి ఈ ఎలిఫెంట్స్ వచ్చిన ప్యాటర్న్లో. యాక్చువల్లీ 14,000 రేంజ్లో ఇది కూడా వన్ మోర్ శారీ అనమాట. బిగ్ బార్డర్ వచ్చింది. డెఫినెట్లీ ప్రైస్ అయితే తగ్గిస్తారనుకుంటాను, బట్ యా మనమైతే జస్ట్ ప్రైజెస్ అడిగామన్నమాట. ఇది 14,000. ఆరెంజ్ వచ్చింది పళ్ళు అంతా కూడా. శారీ ఆల్ ఓవర్ నేరేడు పండు లోపల కలర్ వచ్చింది. చాలా బాగుంది క్వాలిటీ అయితే, ఎంత బాగా అనిపించిందో నాకు. వీళ్ళ నంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. నేను శశికళ ఆంటీ దగ్గర ఒకటి సపోటా కలర్ శారీ తీసుకున్నాను కదా, బార్డర్లెస్ది, కొంచెం ఆ ప్యాటర్న్లో ఉందన్నమాట. ఆ శారీ అయితే చాలామంది అడిగారంట ఆంటీని. ఇక్కడ చూసారా, కొంచెం ఆ ప్యాటర్న్లోనే ఉన్నాయి ఇవి కూడా. ఇది లావెండరు అండ్ వన్ మోర్ బ్లూ. యాక్చువల్లీ చాలా కలర్స్ ఉన్నాయి అయిపోయాయి అని చెప్పారు. చాలా బాగున్నాయి ఈ పర్టికులర్ శారీస్ కూడా. ఎవరికైనా బ్రైట్ కలర్స్ నచ్చుంటే తీసుకోవచ్చు. ఆ బ్లూ లేకపోతే లావెండర్ కలర్ ఉంది. ఇంకా ఎన్నో శారీస్, ఎన్నో ప్యాటర్న్స్ అనమాట. మనకు చూసే ఓపిక ఉండాలి, కానీ చాలా చాలా హై అండ్ శారీస్ అయితే చాలా బాగున్నాయి అనమాట. ఇక్కడ నేను చూస్తున్న ఈ గ్రీన్ కలర్ కూడా మంచిగా అనిపించింది. ఇందాక చెప్పాను కదా ఎలిఫెంట్లో ప్యాటర్న్ అని, దాంట్లోనే ఇది ఒక కలర్ ఆప్షన్. ఇంకా ఐ థింక్ 3 to 4 కలర్స్ ఉన్నాయి మొత్తం దీంట్లో అయితే. మంచి గ్రీన్కి రెడ్ వచ్చింది అనమాట బార్డర్లో స్మాల్గా. బ్లౌజ్ కూడా రెడ్ వచ్చింది. బ్యూటిఫుల్ ఉంది శారీ అయితే. సో వీళ్ళ నంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, తప్పకుండా అయితే చెక్అవుట్ చేసేయండి మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే. ఇది వన్ మోర్ కలర్ ఆప్షన్ ఆ ఎలిఫెంట్. నెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే మేము స్లోగా నెక్స్ట్ స్టాల్కి మూవ్ అయిపోయామన్నమాట. నెక్స్ట్ స్టాల్ వచ్చేసి పటోలా శారీస్ అండ్ దుపటాస్ అయితే చూడొచ్చు మనం అక్కడ. ఇంతవరకు మనం ఎగ్జిబిషన్లో చాలా డిఫరెంట్ శారీస్ అయితే చూసాం, కానీ పటోలా శారీస్ ఉండే డైరెక్ట్ వీవర్స్ మాత్రం మనం చూడలేదు. సో నాకు కూడా ఇంట్రెస్టెడ్ ఉందన్నమాట, డైరెక్ట్ వీవర్స్ కదా, ఒకసారి అయితే చెక్అవుట్ చేద్దామని చెప్పి. సో వీళ్ళ దగ్గర దుపటాస్ ఉన్నాయి, శారీస్ ఉన్నాయి, చాలా డిఫరెంట్ ప్రైస్ రేంజెస్లో అయితే ఉన్నాయన్నమాట. డెఫినెట్గా పటోలా శారీస్ అంటే ఇవన్నీ చాలా హై అండ్ శారీస్ కదా, సో అందుకోసమే ఇంత కాస్ట్లీగా ఉన్నాయి ఏంటి అని చెప్పి అయితే చెక్అవుట్ చేస్తూ ఉన్నాను. బట్ పటోలా శారీస్ అంటే దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ కదా. సో వీళ్ళ కార్డ్ అయితే నేను తీసుకున్నాను. ఐ హోప్ అది నా దగ్గర స్టిల్ ఉందని చెప్పి. ఉంటే మాత్రం డెఫినెట్గా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను అనమాట. హోల్సేల్గా కూడా తీసుకోవచ్చు అంట వీళ్ళ దగ్గర శారీస్, లేదా రీటైల్గా సింగిల్ పీసెస్ కూడా తీసుకోవచ్చు. ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు వాళ్ళని రీచ్ అవుట్ అవ్వచ్చు. వీళ్ళు డైరెక్ట్గా రాజ్కోట్ నుంచి అయితే వచ్చారని చెప్పారనమాట. సో ఈ స్టాల్ అయితే మనం జస్ట్ ఊరికే ఎక్స్ప్లోర్ చేసి ప్రైజెస్ ఈ రేంజ్లో ఉన్నాయని తెలుసుకున్నాము. డెఫినెట్లీ చాలా హై ఎండ్లో అయితే ఉన్నాయన్నమాట పటోలా శారీస్. ఇప్పటి వరకు చూసిన వాళ్ళలో ఎవరైనా కొత్త సబ్స్క్రైబర్స్ ఉంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండి. స్టిల్ మన ఛానల్లో 94% పీపుల్ సబ్స్క్రైబ్ చేయకుండా అయితే వాచ్ చేస్తున్నారు. అలా అయితే నేను ఏమైనా వీడియోస్ పెడితే మీరు మిస్ అవుతారు. సో ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఇంకా స్లోగా అయితే మనం ఎగ్జిబిషన్ నుంచి బ్యాక్ స్టార్ట్ అయిపోతూ ఉన్నామన్నమాట. ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. కింద డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశాను, తప్పకుండా చెక్అవుట్ చేసేయండి. ఇక్కడి నుంచి అయితే మనము కొంచెం మంచిగా తిందామని చెప్పి 99 వెరైటీ దోసా హబ్ అని చెప్పి ఇంతకుముందు కూడా చూపించాను మీకు. అక్కడికైతే వెళ్ళిపోయాము. అక్కడైతే చాలా మంచిగా హెల్తీగా అయితే కుక్ చేస్తారనమాట. హెల్తీ అంటే ఆయిలీ ఫుడ్ కాదని కాదు, మంచి ఆయిల్తో చాలా బాగా అయితే కుక్ చేస్తారు. సో ఇక్కడైతే కాసేపు తినేసి బ్యాక్ ఇంటికి వెళ్ళిపోయాము. ఎవరైనా ఇక్కడ ట్రై చేయాలనుకుంటే తినడానికి నేను వాళ్ళ డీటెయిల్స్ కింద గూగుల్ మ్యాప్స్ లొకేషన్ యాడ్ చేసి ఉంటాను, చెక్ చేసేయండి. సీ యూ అగైన్ ఇన్ వన్ మోర్ వ్లాగ్. బాయ్.